పనిలో పెట్టుకున్నారు. కిరణ్ చాలా కష్టపడి పనిచేసేవాడు. డెలివరీలను నిర్వహించడం, కొత్త కస్టమర్లను చూసుకోవడం, వాట్సాప్ ద్వారా నెలవారీ సబ్స్క్రిప్షన్లు నిర్వహించడం వంటి పనులను తానే చూసుకోవడం మొదలుపెట్టాడు. అతని రాకతో అమృతధార వ్యాపారం రెట్టింపయింది. రోజుకు 100 లీటర్లకు పైగా పాలకు డిమాండ్ రావడం మొదలైంది. అయితే వారి 10 గేదెల నుండి అంత పాలు రావడం లేదు. కొత్త గేదెలను కొందాం, నెమ్మదిగా వ్యాపారం పెంచుదాం అని భాస్కర్రావు గారు అన్నారు. కానీ కిరణ్, అంత సమయం లేదు సార్, మన బ్రాండ్కు ఉన్న డిమాండ్ను ఇప్పుడే వాడుకోవాలి. పక్క ఊళ్ళో రైతుల దగ్గర పాలు కొని మన బ్రాండ్ పేరుతో అమ్ముదాం అని ఒక కొత్త ఆలోచన చెప్పాడు. మొదట సంశయించిన కిరణ్ చెప్పిన మాటల్లో వ్యాపార కోణాన్ని అర్థం చేసుకొని భాస్కర్రావు గారు ఒప్పుకున్నారు. అయితే ఒక షరతు పెట్టారు. మనం ఎవరి దగ్గర పాలు కొన్నా వారు కూడా మనలాగే నాణ్యమైన పద్ధతులను పాటిస్తున్నారో లేదో నిర్ధారించుకోవాలని చెప్పారు. కిరణ్ సరేనని చెప్పడంతో బయట రైతుల దగ్గర నుంచి పాలను సేకరించడం మొదలుపెట్టారు. కొన్ని నెలల పాటు అంతా సజావుగానే సాగింది. కానీ కిరణ్కు లాభాల మీద ఆశ పెరిగింది. భాస్కర్రావు గారికి తెలియకుండా తక్కువ